తదుపరి కుంభరాశి ఫలితాలండి. ధనిష్ఠ 3-4 పాదములు, శతభిషం 1-2-3 పాదములు, పూర్వ భాద్ర 1-2-3 పాదముల వెరసి ఈ యొక్క కుంభరాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 7. మరి ఈ సంవత్సరం వీరికి శని అత్యంత కష్టకాలంగా ఉంటుంది. శని వల్ల వీరికి అత్యంత కష్టకాలంగా ఉంటుంది. వీరికి ఏ పని చేసినా కూడా అంత విజయాన్ని చేకూరదు ఈ సంవత్సరం వీరికి భార్యాభర్తల కలహాలు కలిగి ఇంట్లో మరి ప్రశాంతత లేకపోవడం, బంధుమిత్రుల వల్ల అనేకమైనటువంటి ఈతి బాధలు కలిగి ఉన్నతమైన స్థితి చేరుకోవడానికి ఈ సంవత్సరం వీరికి అంత అయోగ్యతగా లేదు. ఎల్లప్పుడూ కూడా వ్యాపారంలో లాభాలు చూసుకుంటూ ఉంటారు. కాకపోతే వారికి లాభం అనేది కలగదు. ఎప్పుడు కూడా ఖర్చు అవుతుంది, కానీ ఇప్పుడు కూడా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో ఎప్పుడు కూడా మీ మాటని ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి మీరు ఎవరితో కూడా మాట్లాడకుండా మీ యొక్క విధానాన్ని మీరు చూసుకుంటే అంతా కూడా మంచిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మీ మాటకు విలువ ఉంటుంది. భూగృహ నిర్మాణాలు చేస్తారు. కుటుంబంలో ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. గుప్త శత్రువులు ఉన్నాయి. మీ యొక్క వెనకాల ఉండే మిమ్మల్ని నాశనం చేద్దామని చెప్పేసి గుప్త శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధిస్తుంటారు. బాకీలు తొందరగా ఎవరు కూడా ఇవ్వరు. ఇచ్చిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఉండవు. ఎటువంటి విధానాలు ఉన్నా కూడాను ధర్మకార్యాలు చేస్తే కనుక వీరికంతా కూడా లాభదాయకంగా ఉంది. ఊహించిన ఫలితాలు వీరికి ఈ సంవత్సరం అంతగా ఉండవు. మరి సంఘంలో కొంత గౌరవ మర్యాదలు లేకపోవటం మరి కుమారుడి వల్ల కుమార్తె వల్ల అనేకటువంటి ఇక్కట్ల పాలే అవే అవకాశాలు ఉన్నాయి. వీరు గృహ వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారిని కనుక మనసులో జపం చేసుకొని వాహనాలు నడిపితే కూడా వారి శుభంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబంలో కొంత మేరకు గౌరవం ఉన్నా కూడాను బయట వీరి గౌరవం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి మనశ్శాంతి లేకపోవటం వల్ల వీరికి అనేక బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరి అదృష్ట సంఖ్య 8గా చెప్తున్నారు. రాస్యాధిపతి శని అవడం వల్ల ఇంద్రనీలాన్ని ధరించాలి. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించాలి. శతభిష నక్షత్రం వారు గోమేధికమును ధరించాలి. పూర్వభాద్ర నక్షత్రం వారు ఇది పుష్యరాగమును ధరించవలసిందిగా చెప్తూ ఉన్నారు. వీరు 7 ముఖముల రుద్రాక్షను ధరిస్తే వారికి అంతా శుభంగా ఉంటుంది. కాబట్టే వీరు మరి 11 శనివారాల నియమాలు పాటించి గృహంలో ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేసుకున్నచో వారికి అంతా శుభంగా జరుగుతుంది. మరి ప్రతి శనివారం 11 శనివారాలు వీరు శనికి 11 సార్లు ప్రదక్షిణలు చేసి తైలాభిషేకాన్ని చేసి వారిచే భక్తి శ్రద్ధలతో వారికి బెల్లము నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన సమర్పించుకొని ఈ 11 వారాలు కూడా ఆ శనికి తైలాభిషేకం చేసుకొని శని త్రయోదశి రోజున వీరు ఒక నల్ల బట్ట, కేజింపావు నువ్వులు, ఒక మేకు, పత్తి, ఒత్తులు అవన్నీ కూడా మూటగట్టి బ్రాహ్మణ సదక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందితే అంత కూడా శుభం కలుగుతుంది. గృహంలో ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేసుకుంటే వీరికి అంతా శుభంగా కలుగుతుంది.